కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ మంత్రులు ఇక రోజులు లెక్క పెట్టుకోవాలి అంటూ కూడా ఆయన హెచ్చరించారు. మీరు సరిగ్గా స్పందించకపోయినా, కార్యకర్తలకు నాయకులకు గౌరవం ఇవ్వకపోయినా మీ ప్లేస్ లో కొత్త వారు వస్తారంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇక 1995 నాటి సీఎం ను మళ్లీ చూస్తారని అన్నారు. గతంలో కాంగ్రెస్ తో రాజకీయాలు చేస్తే కేవలం సబ్జెక్టు మాత్రమే ఉండేది, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, దుష్ప్రచారం ఎక్కువైపోయింది, మహిళలపై అసభ్య పదజాలం మాట్లాడుతున్నారని అన్నారు సీఎం చంద్రబాబు. కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ మంత్రులు ఇక రోజులు లెక్క పెట్టుకోవాలి అంటూ కూడా ఆయన హెచ్చరించారు. సరిగ్గా స్పందించకపోయినా, కార్యకర్తలకు నాయకులకు గౌరవం ఇవ్వకపోయినా సరే మీ ప్లేస్ లో కొత్త వారు వస్తారు, జాగ్రత్త అంటూ కూడా వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, కేబినెట్ లో మంత్రులకు సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలేంటి? అంటే నల్లి కేబినెట్ సమావేశంలో ఇవాళ మంత్రులకు సంబంధించి సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో మంత్రులకు ఒక రకంగా ఇండైరెక్ట్ గా చెప్పడం జరిగింది. ఎందుకంటే వైసీపీ చేసే దుష్ప్రచారం మీద మంత్రులు ఎవరు సీరియస్ గా రియాక్ట్ అవ్వట్లేదని ఒక అసంతృప్తితో సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా సమాచారం. ప్రభుత్వం చేస్తున్న మంచిని గురించి చెప్పట్లేదు, అదేవిధంగా వైసీపీ మహిళల మీద అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంది. ఒక రకమైన లాంగ్వేజ్ వాడుతున్నా కూడా మంత్రులు ఎవరు కూడా సరిగ్గా కౌంటర్ ఇవ్వలేని పరిస్థితి ఉందని సీఎం గట్టిగానే చెప్పినట్టు తెలిసింది. అవసరమైతే మీరు 1995 లో ఏ రకంగా స్ట్రిక్ట్ గా ఉన్నానో ఆ సీఎం ఇప్పుడు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. కేబినెట్ మంత్రులను అవసరమైతే తీసేయడానికి కూడా వెనకాడే పరిస్థితి లేదు. ఎందుకంటే సగానికి పైగా మంత్రుల పనితీరు మీద సీఎం చంద్రబాబు ఎప్పటి నుంచో కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. యాక్చువల్గా అయితే ఈ జూలై ఎండింగ్ లేదా ఆగస్టు మొదటి వారంలోనే 4-5 మంత్రులు మార్పులు కూడా ఉంటాయని చర్చ కూడా జరిగింది. అయితే కొంతకాలం వేచి చూద్దాం, సంవత్సరంలోనే మంత్రులు కనుక కొంతమంది పోర్ట్ఫోలియోలు మార్చినా తీసినా ఇబ్బందికర పరిణామాలు అవుతాయని సీఎం చంద్రబాబు ఆలోచించారు. అయితే ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశంలో చాలా స్ట్రిక్ట్ గానే వైసీపీ కౌంటర్లు ఇవ్వడంలో కానీ, ప్రజలకు చేసిన మంచి పనులు చెప్పుకోవడంలో కానీ మంత్రులు విఫలమవుతూ ఉన్నారు. ఇలా అయితే చాలా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది కాబట్టి చేసి చెప్పుకోవాలనే యాంగిల్లో కొంత సీరియస్ గా సీఎం చంద్రబాబు స్పందించినట్టుగా మనకి తెలుస్తూ ఉంది. మళ్ళీ దీంతో పాటు మంత్రుల దగ్గర నుంచి ఎప్పటికప్పుడు శాఖల వారీగా కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. అసలు ఎంతమంది సమీక్షలు పెడుతున్నారు, ఎంతమంది ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు, ప్రభుత్వ కార్యక్రమాలు నిజంగా చెప్తున్నారా లేదా అనే ఒక డౌట్ కూడా వస్తున్న యాంగిల్లో సీఎం చంద్రబాబు సీరియస్ గా మంత్రులకు కొంత హెచ్చరిక ధోరణిలోనే చెప్పినట్టు సమాచారం. మళ్ళీ రైట్ ప్రసన్న, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. అది మనం చూస్తున్నాం, మంత్రులు హెచ్చరించారు సీఎం చంద్రబాబు సరిగ్గా స్పందించకపోయినా సరే లేదా కార్యకర్తలకు నాయకులకు గౌరవం ఇవ్వకపోయినా మీ ప్లేస్ లో కొత్త వారు వస్తారు, జాగ్రత్త అంటూ కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు. 1995 నాటి సీఎం ను మళ్లీ చూస్తారని అన్నారు సీఎం చంద్రబాబు. గతంలో కాంగ్రెస్ తో రాజకీయాలు చేసినప్పుడు కేవలం సబ్జెక్టు మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయినాయి, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, దుష్ప్రచారం చాలా ఎక్కువైపోయింది, అలాగే మహిళలపై అసభ్య పదజాలం కూడా మాట్లాడుతున్నారు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం.